హలో గాయ్స్, నేను సింపుల్ ఇంట్రొడక్షన్ కోసం ఆర్టికల్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఆర్టికల్స్ అనేవి 3 ఉంటాయి మనందరికీ తెలుసు. అవి ఏంటంటే ఏ అండ్ ద. ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ని మనం 2 టైప్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇండెఫినైట్ ఆర్టికల్స్ అండ్ డెఫినైట్ ఆర్టికల్స్. ఇండెఫినైట్ ఆర్టికల్స్లో ఏ అండ్ ఉంటాయి, డెఫినైట్ ఆర్టికల్స్లో ద ఉంటుంది. ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఏంటి డెఫినైట్ ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు డెఫినైట్ ఆర్టికల్స్లో ది ఉంటుంది కదా, ఈ ది అనేది ఆబ్జెక్ట్ని ఖచ్చితంగా సూచిస్తుందంట, నోటీస్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ని నోటీస్ చేస్తుంది. ఇండెఫినైట్ ఆర్టికల్స్లో ఏ యాన్ అని ఉంటాయి కదా, ఇవేం చేస్తాయి? ఆబ్జెక్ట్ని నోటీస్ చేయలేవు. ఎలాగా? ఆబ్జెక్ట్ని నోటీస్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇండెఫినైట్ ఆర్టికల్స్లో ఏ ఉంటుందని చెప్పాను కదా, దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మెట్ యూ డాక్టర్. వాట్ ఇస్ దట్? ఐ మెట్ యూ డాక్టర్. నేను ఒక డాక్టర్ని కలిసాను. సమ్ పర్సన్, వీ డోంట్ నో అబౌట్ హిమ్. ఎవరో ఒకరు, ఏదో ఒక డాక్టర్, ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు ఇండెఫినైట్ ఆర్టికల్స్లో ది ఉంటుంది కదా, ఆ దీకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ మెట్ ద డాక్టర్. ద డాక్టర్, వింటున్నారు కదా, అబ్జర్వ్ చేయండి. ద డాక్టర్. ది అనేది పర్టికులర్గా నోటీస్ చేస్తుందని చెప్పారు కదా, ఫలానా డాక్టర్ అనే అర్థం. అంటే వీ నో ద పర్సన్, అండ్ పర్టికులర్గా తెలిసిన పర్సన్ అనమాట. వీ నో దెమ్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండెఫినైట్ అండ్ డెఫినైట్ ఆర్టికల్స్. సో మీకు డౌట్ తీరింది కదా. ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా చెప్తాను. ఏ అంటే కాన్సనెంట్ వర్డ్స్ కానీ సౌండ్స్ కానీ వచ్చినప్పుడు యూస్ చేస్తారని, అండ్ యాన్ అనేది వొవెల్ సౌండ్స్ కానీ వొవెల్ వర్డ్స్ ముందు యూస్ చేయాలని. దానికి ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. an apple, an egg, an ink bottle. సో వొవెల్స్ అనేవి మనకి తెలుసు, AEIOU. సో AEIOU. an apple, ఏ అనేది మనకి వొవెలే కదా, సో ఇక్కడ an egg, ఈ అనేది కూడా వొవెలే. an ink bottle, ఐ అనేది వొవెల్, సో అందుకే వొవెల్స్ ముందు యాన్ వచ్చింది. కొన్ని కేసెస్లో మనకి ప్రొనౌన్సియేషన్ కూడా చాలా, అంటే చెప్పాను కదా, కాన్సనెంట్ సౌండ్స్, వొవెల్ సౌండ్స్ అలా వచ్చినప్పుడు కూడా మనం యాన్ని ఏని యూస్ చేయడం తెలుసుకోవాలి. ద అనేది మనకు తెలుసు, కంట్రీ నేమ్స్ ముందు కానీ, హోలీ బుక్స్, ఓషన్స్, రివర్స్ నేమ్స్ కానీ ఇలా ఎక్సెట్రా వాటి ముందు మనం ది అనేది యూస్ చేస్తాం. ఓకే, అందరూ చేసే స్మాల్ మిస్టేక్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంటున్నాను, ది. కొంతమంది ది అంటారు, కొంతమంది దా అంటారు. అసలు ది అంటే ఏంటి, దా అంటే ఏంటి? దా ఎప్పుడు యూస్ చేయాలి, ది ఎప్పుడు యూస్ చేయాలి? దా ఎప్పుడు యూస్ చేయాలంటే కాన్సనెంట్ సౌండ్స్ వస్తాయి కదా, కాన్సనెంట్ సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే మనం దా అనేది వాడాలి. ద అనే ప్రొనౌన్సియేషన్ అనేది చేయాలి. అండ్ ది అనేది వొవెల్ సౌండ్స్. ఏంటది? వొవెల్ సౌండ్స్ ఎప్పుడైతే మనకి ప్రొనౌన్సియేషన్లో ఉన్నాయో అప్పుడు ది యూస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.